లోకమంతా భయపడే విషసర్పం శివుని మెడలో ఎందుకు ఉంటుందో తెలుసా? మొదటిగా భయంపై విజయం. పాము అంటేనే మృత్యువు. ఆ మృత్యువునే ఆభరణంగా ధరించి శివుడు భయాన్ని జయించమని మనకు బోధిస్తున్నాడు. రెండవది అహంకార నియంత్రణ. పాము విషం లాంటి మన అహంకారాన్ని, కోరికలను పూర్తిగా చంపేయకుండా వాటిని అదుపులో ఉంచుకోవాలని దీని అర్థం. మూడవది కుండలిని శక్తి. మన వెన్నుముక్క చివరన నిద్రాణమై ఉన్న ఈ శక్తిని జాగృతం చేయడం ద్వారా పరమాత్మను చేరుకోవచ్చు. శివుడు యోగీశ్వరుడు కాబట్టి ఆయన ఆ శక్తిని సంపూర్ణంగా నియంత్రించగలడని ఈ సర్పం సూచిస్తుంది. నాలుగవది పునర్జన్మ మరియు పరివర్తన. పాము తన కుబుసాన్ని విడిచి కొత్త జీవితాన్ని పొందుతుంది. ఇది పునర్జన్మ మరియు మార్పుకు సంకేతం. శరీరం మారుతున్న ఆత్మ శాశ్వతమని, మనిషి తన పాత అలవాట్లను వదిలి ఆధ్యాత్మికంగా పరివర్తన చెందాలని ఇది మనకు గుర్తు చేస్తుంది. ఐదవది కాలానికి అధిపతి మహాకాలుడు. శివుడు మహాకాలుడు అంటే కాలానికి అధిపతి. కాలం ఒక వృత్తంలా సాగుతుంది. శివుని మెడలో 3 జుట్లు తిరిగి ఉన్న పాము భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలను సూచిస్తుంది. కాలం ఆయన ఆధీనంలో ఉంటుందని దీని అర్థం. ఆరవది ప్రకృతి ఇంకా రక్షణతో సంబంధం. శివుడు కేవలం దేవుడు మాత్రమే కాదు, ప్రకృతిలోని ప్రతి జీవికి రక్షకుడు. అందుకే ఆయనను పశుపతినాథుడు అని అంటారు. పాము వంటి ప్రమాదకర జీవులకు కూడా ఆయన ఆశ్రయం కల్పిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.